ఎందుకంటే ఓటమి భయంతో చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుస్తారని మంత్రి గారికి నిద్ర పట్టక వాడవాడన గల్లీ గల్లిన ఒక కార్యకర్త లెక్క వందలాది మందితోటి ఈరోజు కూడా కారణం మీటింగ్ పెడితే ఇక్కడున్న పోలీసులకు కళ్ళు కనబడతలేవు. కానీ మేము మా ఇంటి దగ్గర ఉంటే కూడా మమ్మలను బయట తిరుగుతున్నారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు హౌస్ అరెస్ట్ పేరు మీద నన్ను నిర్బంధం చేసి ఇక్కడ పోలీసులను కూర్చోబెట్టడం జరిగింది. గత వారం రోజుల నుండి చెన్నూరు పోలీసులు, చెన్నూరు సిఐ కావచ్చు, చెన్నూరు ఎస్ఐ మా కార్యకర్తల మీద, మా అభ్యర్థుల మీద అనేక రకాలుగా భయాలు సృష్టించి మా అభ్యర్థులను బైండోళ్ల పేరు మీద, మా కార్యకర్తలను బైండోళ్ల పేరు మీద రోజు రోజుకు పోలీస్ స్టేషన్లో విడిపించడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యం కూని చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు కూడా మమ్మల్ని కనీసం ఎక్కడ కూడా బయటికి వెళ్ళనియకుండా, ఏంటన్నా ఎక్కడికి కూడా కనీసం షాపుకి పోకుండా, మా తోటకాడికి పోకుండా నన్ను అడ్డుకొని ఈరోజు హౌస్ అరెస్ట్ చేసి చాలా దారుణం. ఈ మంత్రి గారికి ఓటమి భయం పట్టుకొని పోలీసులతోటి మా మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు పోలీసులను అడ్డుపెట్టి మీరు ఏం చేయలేరు, ప్రజలను మన్నన పొంది గెలవాలే కానీ పోలీసులతోటి దౌర్జన్యం చేసుడు ఇది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. గత 30 సంవత్సరాల నుండి నాకు రాజకీయ నేపథ్యం ఉన్నది. కానీ ఎన్నడూ కూడా ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా చెన్నూరులో ఇటువంటి దౌర్జన్యం జరగడం ఇది మొదటిసారిగా మేము భావిస్తూ ఉన్నాం. కావలసుకొని చెన్నూరులో సిఐ ప్రత్యేకంగా మా మీద కక్ష కట్టినట్టుగా, చెన్నూరు ఎస్ఐ కూడా మా మీద కక్ష కట్టినట్టుగా ఇదేదో ఇది పర్సనల్ కక్షగా తీసుకొని ఈరోజు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మా క్యాండిడేట్లను కూడా మళ్ళీ ఈరోజు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. పోలీసు దౌర్జన్యం నడుస్తున్నది. ఎందుకంటే ఓటమి భయంతో చెన్నూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుస్తారని మంత్రి గారికి నిద్ర పట్టక వాడవాడన గల్లీ గల్లిన ఒక కార్యకర్త లెక్క వందలాది మందితోటి ఈరోజు కూడా కారణం మీటింగ్ పెడితే ఇక్కడున్న పోలీసులకు కళ్ళు కనబడతలేవు. కానీ మేము మా ఇంటి దగ్గర ఉంటే కూడా మమ్మలను బయట తిరుగుతున్నారని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు హౌస్ అరెస్ట్ పేరు మీద నన్ను నిర్బంధం చేసి ఇక్కడ పోలీసులను కూర్చోబెట్టడం జరిగింది. గత వారం రోజుల నుండి చెన్నూరు పోలీసులు, చెన్నూరు సిఐ కావచ్చు, చెన్నూరు ఎస్ఐ మా కార్యకర్తల మీద, మా అభ్యర్థుల మీద అనేక రకాలుగా భయాలు సృష్టించి మా అభ్యర్థులను బైండోళ్ల పేరు మీద, మా కార్యకర్తలను బైండోళ్ల పేరు మీద రోజు రోజుకు పోలీస్ స్టేషన్లో విడిపించడం, పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరుగుతూ ఉంది. ఇది ప్రజాస్వామ్యం కూని చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈరోజు కూడా మమ్మల్ని కనీసం ఎక్కడ కూడా బయటికి వెళ్ళనియకుండా, ఏంటన్నా ఎక్కడికి కూడా కనీసం షాపుకి పోకుండా, మా తోటకాడికి పోకుండా నన్ను అడ్డుకొని ఈరోజు హౌస్ అరెస్ట్ చేసి చాలా దారుణం. ఈ మంత్రి గారికి ఓటమి భయం పట్టుకొని పోలీసులతోటి మా మీద ప్రయోగం చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు పోలీసులను అడ్డుపెట్టి మీరు ఏం చేయలేరు, ప్రజలను మన్నన పొంది గెలవాలే కానీ పోలీసులతోటి దౌర్జన్యం చేసుడు ఇది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు చూసినాం. గత 30 సంవత్సరాల నుండి నాకు రాజకీయ నేపథ్యం ఉన్నది. కానీ ఎన్నడూ కూడా ప్రతిపక్షం